సుడి గంటల నవ్వుతావేలా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సంగీత కదండి? అవునండి, సంగీత నా పేరు. మిమ్మల్ని చాలాసార్లు చూశానండి. అవునా? మీరు ఎక్కడండి? చెరుపల్లి మాది. చెరుపల్లి మా తెనాలండి. అవునా? మిమ్మల్ని చాలాసార్లు చూసి మీరు మంచి ఫేమస్ అని విన్నాను. అవునండి, మాది ఇక్కడే. చాలా సూపర్గా ఉన్నారండి మీరు. అవునా? చాలా థ్యాంక్స్ అండి. మీ స్ట్రక్చర్ కూడా చాలా బాగుంది. అవునా? నేను మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుందాం అనుకుంటున్నాను. అమ్మో, చాలా స్వీట్గా నవ్వుతున్నారండి. అవునా? చాలా బాగున్నారు. బాగా పులిహార కలుపుతున్నారండి. పులిహార ఏం లేదు, గంటి లేదు నా దగ్గర, బాండి కూడా లేదు కలపడానికి. మరి మాట ఎవరో తెలియకుండా వచ్చేసి మీరు ప్లాన్లో చేయడం ఏంటండి? మీరు కానీ నన్ను మ్యారేజ్ చేసుకున్నారు అనుకోండి, మీ పేరు నా గుండెల మీద రాపించుకుంటా నేను. అమ్మో, ఎక్కడ? కింద పైన? గుండెల మీదండి. గుండెల మీదేనా? ఇంకేడైనా రాపించుకుంటారేమని? మీకు ఇష్టమైతే ఎక్కడైనా రాపించుకుంటా నేను. అవునా? చాలా సూపర్గా ఉన్నారండి మీరు. తెలుసులేండి ఆ విషయం అందరికి. మీతో మాట్లాడుతుంటే నాకు ఇక్కడి నుంచి ఎలా బుద్ధి కావట్లా. ఎందుకో? ఎందుకంటే ఏముంది, మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను అనుకోండి, నేను మీకు చుక్కలు చూపిస్తా. ఏడా? కింద పైన? గదిలో. గదిలోనా? గదిలో చూపిస్తారా మీరు? అబ్బో, గదిలో అంటే మంచం మీద కాదు, కింద నేల మీద. పోన్లేండి. చాలా చక్కగా స్వీట్ గా మాట్లాడుతున్నారు. పళ్ళు కూడా చాలా బాగున్నాయండి. అవునా? చాలా స్వీట్ కూడా బాగుంటుందండి. నిజమా? చూస్తారా? చూద్దాం. వాళ్ళు వచ్చి చల్లు మాటలు చెప్తా కూర్చున్నావు ఇక్కడ. ఎవరు నువ్వు అసలు? చాలా చక్కగా స్వీట్ గా మాట్లాడుతున్నారు. పళ్ళు కూడా చాలా బాగున్నాయండి. అవునా? చాలా స్వీట్ కూడా బాగుంటుందండి. నిజమా? చూస్తారా? చూద్దాం. వాళ్ళు వచ్చి చల్లు మాటలు చెప్తా కూర్చున్నావు ఇక్కడ. ఎవరు నువ్వు అసలు? నా పేరు పిచ్చి పిచ్చుకుంది అంటే మనకి. నా పేరు స్టైల్ రావండి. చాలా మంది చూసాం నీలాంటి వాళ్ళని పొద్దులు వేస్తే మేము మూసుకొని ఇక్కడ నుంచి వెళ్ళిపాడు. నన్ను చూడలేదు కదా మీరు? చూసేది నిన్ను. ఒకసారి చూడండి నన్ను కూడా. ఆడ చూడమంటావు? అదే గదిలో ఏముందని చూడమంటావు? గదిలో. గదిలో చూసేంత అవసరం నీతో మాకేం అవసరం? నేను బాగాలేదు, మీకు నచ్చలేదా? అరెకరం ఊడిపోయింది, పొట్ట వచ్చింది, ఇంకేం నచ్చేది? మీరు మాట్లాడుతుంటే నాకు చాలా నువ్వు కూడా వస్తుందండి. నవ్వా? నువ్వు వస్తుంది, కోపం కూడా వస్తుంది. దేనికో? అది మీ మీద ప్రేమ కదా, మీరు అలా మాట్లాడుతుంటే. మరి పెళ్లి చేసుకుంటా ఉన్నావు, ఎక్కడ చేసుకుంటావు? గుళ్ళో చేసుకుందాం. ఏ గుళ్ళోనో? అదే రామలింగ స్వామి గుళ్ళో చేసుకుందాం. అక్కడే చాలా బాగుంటుంది కదా. ఈ ఊళ్ళోనా మా ఊళ్ళోనా? మీ ఊళ్ళో చేసుకుందాం, చెరుకుపల్లిలో. పొద్దు నేను దొరికా నీకు సొల్లేయడానికి? సొల్లేం కదండి, సీరియస్. సీరియసా? సీరియస్. అబ్బో, ఎంత బాగా సీరియస్ అది? కొద్దిగా బాగా 2 జాన్లు ఒక బెత్త, కానీ బొగ్గలు మాత్రం చాలా స్వీట్ గా ఉన్నాయండి. పిచ్చిగా బాగా చేయి బాగా పాడు. ఎవరైనా నువ్వు పాడు, ఇక్కడ వచ్చి చేస్తావు. నేను కాబోయే హస్బెండ్ కదా. అయ్యో, నేను మూసుకో. నువ్వు ఎవరికి హస్బెండ్ పాడు? మీకు. నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, మా ఆయన ఆర్మీలో. జస్ట్ ఒక్క ఫోటో. నువ్వు కష్టాలు బాగా పాడు. ప్లీజ్ లే, ఒక్క ఫోటో. ఏం నాటకాలు చేస్తున్నావేంటి నువ్వు? చెప్పు, ఇంకేంటి సంగతిలో? ఏం లేదు నాయన, మా ఫ్రెండ్స్ వస్తానంటే ఉన్నాను ఇక్కడ. నువ్వు వచ్చి సొల్లేస్తున్నావు నా దగ్గర వచ్చి. వాళ్ళు రాకపోతేనే మంచిది మనకి. ఎవరు? మీ ఫ్రెండ్స్. దేనికో? అదే మనం చెయ్యాల్సిన పనులు మొత్తం చేసుకోవచ్చు. అమ్మో బాబోయ్, నువ్వు నాటకాలు చేస్తున్నావు, నేను పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నావు. పాడొచ్చి ఏందో ఫోన్లో వచ్చి పక్కన కూర్చున్నామని చెప్పి మాట్లాడాల్సిన మాటలు మొత్తం మాట్లాడుకోవచ్చు. ఊరుకో, చెప్పు. పెట్టుకోవాల్సిన బుద్ధి మొత్తం పెట్టుకోవచ్చు. ఏంటి అది పెట్టుకునేది? పాడు పెడకాయలా? జస్ట్ ఒక కిస్ ఇస్తారా? మూసుకో, పిచ్చి పిచ్చుకుంది ఒళ్ళు. నీకేమైనా? బుగ్గలు మాత్రం నవ్వనవ్వలాడే వంకాయలాగా ఉన్నాయి. మీ ముఖానికి ఆ బొట్టు చాలా అందంగా ఉంది మేడం గారు. చాలా స్వీట్ గా ఉంది. చీర బాగుంది, జుట్టు బాగుంది, గుడ్డు బాగుంది, మాటలని కలుపుతున్నావు. అసలు ఏ ఊరండి మీది? ఎందుకు వచ్చారు నా దగ్గరికి? అసలు దేనికి ఏం అవసరం నాతో పని మీకు? మిమ్మల్ని మ్యారేజ్ చేసుకున్నా వెళ్తే బండి ఆపారు, ఆపి ఇటు వచ్చారు, ఏదో అంటున్నారు, మాట కలుపుతున్నారు. మా ఆయన తెలిస్తే మేము ఊరుకుంటాడు అసలు? ఆయనకి ఎలా తెలుస్తుందండి? చెప్పొద్దుగా మీరు. మా ఫ్రెండ్ అని చెప్పండి. ఇప్పుడే పెళ్లి చేసుకుంటా అన్నారు, ఇంకా ఫ్రెండ్ ఎలా చెప్తాను నేను నీకు? ఇప్పుడు ఫ్రెండ్, సాయంత్రం పెళ్లి చేసుకుంటాం కదా, అప్పుడు తెలియదు కదా అతనికి. నీకు ఆయన చేస్తాడు పెళ్ళి వచ్చేప్పుడు. మీరున్నారు కదా నాకు, ఇంక దిగులే ఉంది. చెప్పండి. మీరు స్పోర్ట్స్ బాగా ఆడేవాళ్ళు ఇదివరకే? లేదండి.
లేదా? లేదు. నేను చిన్నప్పటి నుంచి కర్రా బిళ్ళ బాగా ఆడేవాడిని అండి. అమ్మో, ఆడి ఆడి ఇలా సన్నగా అయిపోయావు నువ్వు. కర్రా బిళ్ళ బాగా ఆడేవాడిని. మీకు కావాలంటే నేను నేర్పిస్తా కూడా. నేర్పిస్తారా? నేర్చుకోవాల్సింది దగ్గర అయితే. కర్రా బిళ్ళ ఒకటి, గుంటలో గోళీ బాగా ఆడేవాడిని అమ్మో చిన్నప్పటి నుంచి. అది మీకు వచ్చా ఆట? అలాంటి ఆడలేమండి, ఆడి ఆడి అయిపోయింది అవి మేము ఎప్పుడు. మరి ఏ ఆట ఆడదామంటారు? అమ్మ నాన్న ఆడదాం, మన ఇద్దరం ఆడదామా? అంటే అమ్మ నాన్న అంటే రేత్రి పూట కాదు, పొగలు ఆడాలి. అదేంటో చిన్నప్పుడు అనేవాళ్ళండి, అందుకంటున్నా మిమ్మల్ని. మరి నా సంగతి చెప్పండి. ఏం చెప్పండి? నా మ్యారేజ్ సంగతి చెప్పండి. ఏం చెప్పను? నన్ను మ్యారేజ్ చేసుకుంటారా లేదా? ఒక 5 లక్షల అకౌంట్ వేసి పెళ్లి చేసుకున్నాను. ఓన్లీ 5ఏనా? నీలాంటి సొల్లు మాటలు చెప్పేవాళ్ళు ఎంతమంది పొద్దున్న వేస్తే మా దగ్గరికి. ఇగో ఎంతమంది చెప్తారు, నువ్వు వచ్చి ఏదో తెలియని వాడు వచ్చి సొల్లు చెప్తున్నావు. హెయిర్ మాత్రం చాలా సూపర్గా ఉందండి. ఇంకా ఏం బాగాలేదా? మొత్తం బాగుందని నేను అనుకుంటున్నా. చెప్పు ఏంటి ఇంకా? ఏం పేరు నీ పేరు? నా పేరు స్టైల్ రవి అండి. కొద్దిగా స్టైల్గా లేను. అలాగే ఉన్నావు, సగం ఎండిపోయినట్టు సగం పచ్చిపోయినట్టుగా. మరి జోకులు వేయకండి, కుళ్ళు జోకులు. ఏంది చెప్పు? కుళ్ళు జోకులు వేస్తున్నారు, నవ్వుతున్నారు. మరి సాయంత్రం మనం అనుకున్న పనికి వెళ్దామా? ఎటు వెళ్దాం? ఇట్టి వెళ్ళేది ఏం లేదు, వెళ్తే రూమ్లోకి వెళ్తాం. మీ బాధ ఏంటండి అసలు? నా బాధ నేను మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలని. అయ్యో అదేంటండి అసలు, మీరు ఇలా అంత శైతాన్లా పట్టుకున్నారు నన్ను. మీరు ఎవరండి మీరు అసలు? అది ఇప్పుడు జస్ట్ నేను కాబోయే భర్తను మీకు. అమ్మో, నేను మీతో కలిసి 7 అడుగులు వేయాలని. కింద పైన వేసేది? 2 చోట్ల, ఫస్ట్ కింద తర్వాత పైన కోరిక. అలాంటి ఉద్దేశాలు లేవండి నాకు. మీరు ఎవరో నాకు తెలీదు. నన్ను కోపం తెప్పించుపాక మీరు, సరేనా? మీరు కోపంలోనే చాలా అందంగా ఉన్నారు. అవునా? కోపంలో అందంగా ఉన్నారు, పెదాలు కూడా చాలా చాలా బాగున్నాయి, శుతిమెత్తనగా ఉన్నాయి. అవునా? మరి నా విషయం చెబితే మ్యారేజ్ సంగతి. ఏం విషయం చెప్పాలి మీకు? మ్యారేజ్ చేసుకుంటారా లేదా? నేను చేసుకోనండి. మీరు చేసుకోకపోతే నేను రోజు మీ చుట్టూ తిరగాల్సిందే. ఆడా మీరు ఎటు వెళ్తే అటు రావాలి. మీకు తమ్ముళ్ళు ఏమైనా ఉన్నారా? లేరండి. లేరా? ఒక బామ్మర్దన్న ఉన్నాడేమనుకున్నా నేను. మా పెద్దమ్మ కొడుకున్నాడు. ఏం పేరు మా బామ్మర్ది పేరు? బామ్మర్ది పేరు రాజేష్. స్వీట్ చాలా బాగుంది. రేపు మనకి ఇద్దరు కాళ్ళు కడగాలి కదా మ్యారేజ్ చేసి. కడిగేది ఆడు నిన్ను కడగొద్దా? పిచ్చి పిచ్చి మాట బాగా ఏది పొద్దాన్ని చూస్తున్నాను, పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నావు. ఎవర్రా నువ్వు అసలు? నువ్వు ఎవడాగాడివి? కూర్చునేది కెమెరా ఒకసారి. ఇదేంది కెమెరా? జస్ట్ మిమ్మల్ని ఆట పట్టించడం కోసం ప్రాంక్ చేశాను అనమాట. మేమే దొరికామా నీకు ఆట పెట్టించడానికి? నీకు మీరంటే కొద్దిగా అందంగా ఉన్నారు కదా. అవునా? అందంగా ఉంటే మీ దగ్గరికి వచ్చాను ఆట పట్టిద్దామని. ఏం లేదు, కోపం వచ్చేసింది నాకు. నువ్వు చెప్పబోతే ఫ్రాంక్ అని కొట్టేదాన్ని ఇప్పుడు నిన్ను. కాకపోతే ఒక చిన్న మాట, ఈ వీడియోని యూట్యూబ్లో పెట్టుకోమంటారా? పెట్టుకోండి. చాలా చక్కగా మాట్లాడారు మీరు. సరే, జస్ట్ ఒక ఫోటో దిగా. ఓకే ఓకే. నాకు భలే కోపం వచ్చేసింది, నువ్వు చెప్పబోతే కొట్టేదాన్ని ఇప్పుడు నిన్ను. సరే, అలా అయితే గాడ్ బ్లెస్ యూ.